ఈ వీడియోలో మనం ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ హెల్త్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెల్త్ సీక్రెట్ ఏమిటంటే ప్రతిరోజు మనం తీసుకుంటున్న రెస్ట్. ఈ రెస్ట్ ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రెస్ట్ వల్లే మన బాడీ రికవర్ అవుతుంది, ఎనర్జెటిక్గా తయారవుతుంది. మనం ఎలాంటి పనులైనా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చేయడానికి మన బాడీ సహకరిస్తుంది. మనందరికీ తెలిసినట్లుగా మనకు మంచి పౌష్టిక ఆహారము ప్రతిరోజు, అదేవిధంగా ఎక్సర్సైజ్ కూడాను అవసరం. వాటితో పాటు రెస్ట్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ రెస్ట్ లేకుండా మనం ఎలాంటి పని కూడా సరిగ్గా చేయలేము. రెస్ట్ అనేది మొబైల్ ఫోన్కి రీఛార్జింగ్ ఎలానో అదేవిధంగా బాడీకి కూడా రీఛార్జ్ కావడానికి రెస్ట్ అనేది అంతే ముఖ్యం. సో ఈ రెస్ట్ వలన మన బాడీ స్ట్రాంగ్గా తయారవుతుంది, ఫిజికల్గా మెంటల్గా పవర్ఫుల్గా ఉంటాం. అదేవిధంగా మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతుంది. అసలు ఈ రెస్ట్ అనేది ఎందుకు అవసరం? రెస్ట్ అనేది మన బాడీ స్ట్రెంగ్త్ రికవరీ చేసుకోవడానికి చాలా అవసరం. ముఖ్యంగా ప్రతిరోజు చేసే పనుల్లో, ఫిజికల్ యాక్టివిటీల్లో మన బాడీలో ఉండే అవయవాలన్నీ, ఆర్గాన్స్, టిష్యూస్, కణాలు ఇవన్నీ కూడా అలసిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ టిష్యూస్, ఆ కణాలు, ఆ ఆర్గాన్స్ అన్నీ కూడాను మళ్ళీ రికవరీ కావడానికి, ఎనర్జెటిక్గా తయారవడానికి ఈ రెస్ట్ అనేది చాలా అవసరం. బాడీలో ఉండే ఇమ్యూనిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బాడీ ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మనకు కొన్ని జబ్బులు రాకుండా కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడాను ప్రొటెక్ట్ చేయడానికి బాడీకి ఫిజికల్ రెస్ట్ అనేది అవసరం. రెండవది, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి కూడా ఈ రెస్ట్ అనేది ప్రతిరోజు మనకు అవసరం. మైండ్కి కూడా ఒక ఎగ్జాస్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే మెమరీ పవర్ కూడా తగ్గుతూ ఉంది, పని కూడా సరిగ్గా చేయలేకుండా ఉంటాం. కాబట్టి మెమరీని ఇంప్రూవ్ చేయడానికి, మన కాన్సన్ట్రేషన్ బాగా ఉండడానికి, ఫోకస్డ్గా పని చేయడానికి, అనుకున్న టైంలో పని పూర్తి చేయడానికి కూడా ఈ మెంటల్ హెల్త్ అనేది అవసరం. కాబట్టే మైండ్కి కూడా రెస్ట్ అనేది చాలా అవసరం. రెస్ట్ అనేది మన హార్మోన్స్ను కూడా నియంత్రిస్తుంది. ముఖ్యంగా గ్రోత్ హార్మోను, మెలటోనిన్, కార్టిసాల్ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ను కరెక్ట్గా నియంత్రించాలి అని అంటే, బాగా పనిచేసేటట్లుగా చేయాలి అని అంటే బాడీకి మంచి రెస్ట్ కూడా అవసరం. మనం అందరం కూడా కష్టపడి పని చేయగలం మైండ్ ద్వారా లేదా బాడీ ద్వారా. కానీ అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, బర్న్అవుట్ అయిపోయిన తర్వాత మన కెపాసిటీ బాగా తగ్గుతుంది. మన ఫిజికల్ కెపాసిటీ కానీ, మెంటల్ కెపాసిటీ కానీ మనం పని చేయలేకపోతూ ఉంటాం. సో ఆ బర్న్అవుట్ అనేది రాకుండా ఉండడానికి, బాడీ రికవర్ కావడానికి కూడా ఈ రెస్ట్ అనేది చాలా అవసరం. ప్రతిరోజు ఎంతసేపు మనం రెస్ట్ తీసుకోవాలి? అమెరికన్ స్లీప్ ఫౌండేషన్, అదేవిధంగా WHO, CDC వీళ్ళు రికమెండ్ చేస్తున్న గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏజ్ బేస్డ్గా ఈ స్లీప్ రికమెండేషన్స్ అనేవి ఉంటాయి. పిల్లల్లో ఒక మాదిరిగా, టీనేజర్సు, అడల్ట్సు అండ్ ఓల్డ్ పీపుల్లో ఒక్కొక్క విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన రెస్ట్ గురించి, డ్యూరేషన్ గురించి వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. దీని ప్రకారం 6 నుంచి 12 సంవత్సరాలు వయసు ఉన్న పిల్లల్లో 9 నుంచి 12 గంటల నిద్ర అవసరమని, అది కూడా రాత్రిపూట. అదేవిధంగా టీనేజర్స్లో 13 నుంచి 18 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళల్లో 8 నుంచి 10 గంటల రెస్ట్, స్లీప్ అనేది అవసరమని చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా రాత్రిపూట. అలాగే యంగ్ అడల్ట్స్లో అంటే 18 to 25 ఇయర్స్ ఉండే వాళ్ళల్లో 7 to 9 అవర్స్ ఆఫ్ నైట్ స్లీప్ అవసరమని, అడల్ట్స్లో అంటే 26 నుంచి 64 సంవత్సరాల వయసు ఉండే వారిలో 7 నుంచి 9 గంటల స్లీప్ అవసరమని, ఓల్డర్ అడల్ట్స్లో అంటే 65 సంవత్సరాల పైబడిన వారిలో 7 నుంచి 8 గంటల టైము అవసరమని చెప్తూ ఉన్నారు. వీటి ప్రకారం చిన్నపిల్లల్లో ఎక్కువ డ్యూరేషను స్లీప్ అవసరం. ఎందుకంటే వాళ్ళ గ్రోత్, డెవలప్మెంటు, బాడీ డెవలప్మెంటు, మైండ్ డెవలప్మెంటు ఆ రోజుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు ఎక్కువ స్లీప్ అనేది అవసరం. ఆ గ్రోత్ అనేది అంతా కూడాను స్లీప్లోనే జరుగుతూ ఉంటుంది. రెండవది, వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ స్లీప్ అవర్స్ అనేవి సాధారణంగా తగ్గుతూ ఉంటాయి. పెద్దవాళ్ళల్లో, ముఖ్యంగా 65 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో స్లీప్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటే మధ్య మధ్యన మెలకువ రావటం అనేది ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. ప్రతిరోజు మనకు అవసరమయ్యే రెస్ట్, నిద్రతో పాటు పగలపూట మనం పని చేస్తున్నప్పుడు కూడా కొంత రెస్ట్ లేదా బ్రేక్స్ అవసరం అనేవి కొన్ని స్టడీస్ చెప్తూ ఉన్నాయి.
ఈ స్టడీస్ ప్రకారం కంటిన్యూస్గా మనం గంటల కొద్దీ పని చేస్తూ ఉంటే మన కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ తగ్గుతూ ఉంది, అలాగే మెంటల్ కెపాసిటీ కూడాను బాగా తగ్గుతూ ఉంది. కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని, రెస్ట్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది, వర్క్ను మనం బాగా చేయగలం, సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్తూ ఉన్నాయి అన్నమాట ఈ స్టడీస్. ఆ విధంగా మనకు 2 స్టడీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ప్రోమోడోరో ప్రిన్సిపల్ అని అంటారనమాట. ఈ ప్రోమోడోరో ప్రిన్సిపల్లో మనం కనీసం 25 నిమిషాల పాటుగా కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అనేది రెస్ట్ తీసుకోవాలి. ఆ పని నుంచి ధ్యాస మరల్చుకోవటం, ఆ పని నుంచి రిలాక్స్ అవ్వటం, మైండ్ డైవర్ట్ చేసుకోవటం అనేది అవసరం. ఆ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే పని మొదలు పెడితే మరింత రెట్టింపు కాన్సన్ట్రేషన్తో ఆ పనిని కంప్లీట్ చేయడానికి వీలవుతుంది అని ఈ ప్రిన్సిపల్ చెప్తోంది. అంటే ఈ పోమోడోరో ప్రిన్సిపల్లో ప్రతి 25 నిమిషాలకి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అలాగా ఒక 4 సైకిల్స్ అయిన తర్వాత కనీసం 20-30 నిమిషాల బ్రేక్ కూడా కావాలని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇస్తాయి. మన వర్క్లో, మన మెంటల్ కెపాసిటీలో, మన ఫిజికల్ వర్క్, అలాగే ప్రొడక్టివిటీలో కూడా ఇవన్నీ కూడాను మంచి ఫలితాలు చూపిస్తాయని ఈ ప్రిన్సిపల్ ఇవి చెప్తూ ఉంది. కొంతమంది ప్రతి 25 నిమిషాలకి 5 నిమిషాలకు రెస్ట్ తీసుకోకుండా ప్రతి గంటకి 5-10 నిమిషాలు కూడా చేస్తూ ఉన్నారు. అది కూడా సరైన పద్ధతే. పోమోడోరో ప్రిన్సిపల్లో ప్రతి 25 నిమిషాలకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అయితే పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని నుంచి మన మైండ్ని డైవర్ట్ చేయటం ద్వారా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. చేస్తున్న పని ఆపి ఒక కాసేపు నడిచి వెళ్ళడం, కాసేపు దూరంగా నడిచి వెళ్ళడం, లేదా బాడీని స్ట్రెచ్ చేయడం, లేదా వాటర్ తాగడం, లేదా ఏదైనా డ్రింక్ తీసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే ఆ బ్రేక్లో ఆ రిలాక్సేషన్ వస్తుంది. ఆ రిలాక్సేషన్ ద్వారా వాళ్ళు నెక్స్ట్ చేయబోయే పని మీద కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. రెండవది నాసా స్టడీ. ఈ నాసా స్టడీ పైలట్స్లో చేశారు. పైలట్స్ చాలా లాంగ్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు టైర్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళపైన స్టడీ చేసినప్పుడు ప్రతి 26 నిమిషాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్లయితే వాళ్ళ అలర్ట్నెస్ 54% ఇంక్రీజ్ అవుతుందని, అదేవిధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ 34% పెరుగుతూ ఉంది అని ఆ స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ 2 స్టడీస్ని తీసుకున్నట్లయితే మనకు పగలపూట కూడా బ్రేక్స్, కొద్దిగా రెస్ట్ అనేది మధ్య మధ్యలో మనం చేస్తున్న పనుల్లో అవసరం. దాని ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. అసలు ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా మనం పనులు పగలపూట చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏమవుతోంది? రెస్ట్ తీసుకొని వాళ్ళల్లో కొన్ని అనారోగ్యాలు మొదలవుతాయి. ముఖ్యంగా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ రావటం, డయాబెటీస్ యంగ్ ఏజ్లో రావటం, అదేవిధంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా డిప్రెషను లాంటివి రావటం కూడా వీళ్ళలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా రాత్రిపూట రెగ్యులర్గా అవసరమైన రెస్ట్ తీసుకున్న వాళ్ళల్లో, అదేవిధంగా పగలపూట పనులు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో ఆరోగ్యం బాగా ఉంటుంది. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ మైండ్ బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. లాంగ్ లైఫ్ కూడా వీళ్ళల్లో ఉంటుంది. సో రెస్ట్ అనేది ఒక లగ్జరీ కాదు, అది ఒక కంపల్సరీ నెసెసిటీ. ప్రతి ఒక్కరికి మనకు మన బాడీకి, మైండ్కి చాలా అవసరమైనది. ఆ విధంగా మనందరం ప్రతిరోజు రెస్ట్, నైట్లో స్లీప్ అనేది తీసుకోవాలి. వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వారానికి ఒకసారి మన బాడీకి రెస్ట్ ఇవ్వడం వల్ల మన బాడీ ఎలా రీసెట్ అవుతుందో తెలుసుకుందాం.